కంటైనర్లో తరలిస్తోన్న 400 కోట్ల రూపాయల డబ్బును దోచుకుంది ఎవరు? గత 2 రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలతో పాటు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న విషయం కంటైనర్లో తరలిస్తోన్న 400 కోట్ల రూపాయలని దోచుకుంది ఎవరు? అసలు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిదై ఉంటుంది అని. వార్తా సంస్థల కథనం ప్రకారం గత ఏడాది అక్టోబర్ 22న గుజరాత్ నుంచి గోవా, మహారాష్ట్ర మీదుగా తిరుపతికి 400 కోట్ల రూపాయల డబ్బుతో 2 కంటైనర్ ట్రక్కులు బయలుదేరాయి. కంటైనర్లు కర్ణాటక, గోవా సరిహద్దులోకి రాగానే 2 వ్యక్తులు కంటైనర్ డ్రైవర్లను కిడ్నాప్ చేసి మొత్తం 400 కోట్ల రూపాయల డబ్బును దోచుకున్నారు అని సందీప్ పాటిల్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాసిక్ ఠాణాలో డిసెంబర్ 17న ఫిర్యాదు చేశాడు. ఈ వార్త బయటకు రాగానే కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నాయి. త్వరలో కేరళలో జరగబోయే ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్నారు, అది మీ డబ్బంటే మీ డబ్బు అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. పోలీసులు మాత్రం దొంగతనం జరిగింది అక్టోబర్ 22న అయితే 2 నెలల తర్వాత డిసెంబర్ 17న పోలీస్ కేసు పెట్టడం ఏంటి, అసలు ఇదంతా కట్టుకదా అని అంటున్నారు. అసలు ఈ 400 కోట్ల రూపాయల కథలో ఎవరి హస్తం ఉందో, ఎవరి కమలం ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మనీ హైస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.